సో ఇప్పుడు మనకు ఒకటే వర్క్ ఉంది, ఏంటిది? లోకల్ స్టోరేజ్లో మన టు డూస్ని సేవ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చిన్న ఏంటంటే చేంజ్ ఉంది అంతే, ఇంకేం లేదు, ఎక్కువ చేంజెస్ ఏం లేదు. మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాము. ఓకే, ఎప్పుడైతే మనం సేవ్ చేస్తామో అప్పుడు లోకల్ స్టోరేజ్లోకి సేవ్ అవ్వాలి మన టు డూస్. అండ్ ఎప్పుడైతే మనం రీఫ్రెష్ చేస్తాము లేకపోతే మన వెబ్ పేజ్లోకి వస్తామో అప్పుడు ఆల్రెడీ లోకల్ స్టోరేజ్లో ఏవైతే టు డూస్ ఉన్నాయో అవి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నట్టు చూపించాలి అంతే. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం రాస్తా అంటే నాకు సేవ్ అవ్వాలి టు డూస్. ఓకే, సేవ్ అయ్యే టు డూస్ నేను ఫస్ట్ రాసేస్తా. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే టాప్లో వచ్చి యూజ్ ఎఫెక్ట్ అనే ఒక హుక్ యూజ్ చేస్తా. ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? యూజ్ ఎఫెక్ట్ అంటే మనం ఒక వర్క్ చేస్తున్నాం, ఓకే, కానీ యూజ్ ఎఫెక్ట్లో ఏదైతే రాస్తామో అది సైడ్లో జరుగుతూ ఉంటుంది. అంటే ఒక తర్వాత ఒకటి కాకుండా మనకి సైడ్ బై సైడ్ ప్రాసెస్ జరగాలి అంటే మనం యూజ్ ఎఫెక్ట్లో రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏమైనా వర్క్ చేస్తున్నాం, ఆల్రెడీ మన వెబ్ పేజ్లో ఏదో ఒక వర్క్ జరుగుతుంది, కానీ సైడ్ బై సైడ్ ఏపీఐ నుంచి ఏదైనా డేటా రావాలి, ఓకే, అక్కడ ఏదైనా ప్రాసెసింగ్ జరగాలి. సో అలాంటి వాటికి మనం యూజ్ ఎఫెక్ట్ అనేది రాస్తాము. సో నేనేం చేస్తాను అంటే యూజ్ ఎఫెక్ట్ అనే ఇక్కడ స్టార్ట్ చేస్తా. యాక్చువల్లీ ఇలా కాదు, నేను ఓన్గా రాస్తా. సో నేను ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ అని ఇలా తీసుకొని ఇక్కడ ఆటోమేటిక్గా యూజ్ ఎఫెక్ట్ కూడా యూజ్ స్టేట్తో పాటు ఇంపోర్ట్ అయిపోయింది. అండ్ యూజ్ ఎఫెక్ట్ ఇలా ఉంటుంది, ఇది ఒక ఫంక్షన్ తీసుకుంటుంది. ఓకే, ఇది ఒక ఫంక్షన్ని ఇలా తీసుకుంటుంది లోపల, ఓకే, యాజ్ అ పారామీటర్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేసాను అంటే కాన్స్ట్ స్టోర్డ్ టు డూస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఇది ఏంటంటే గుర్తుపెట్టుకోవడమే. ఓకే, దీనికి లైక్ లాజిక్ ఏముండదు, నార్మల్గా లాజిక్ ఏముండదు అంటే జావా స్క్రిప్ట్ బ్రౌజర్ ఇలా వర్క్ చేస్తుంది. ఓకే, సో మనం జేసన్ డాట్ పార్స్ చేసి లోకల్ స్టోరేజ్ని యాక్సెస్ చేసుకొని అందులో గెట్ ఐటమ్ చేయాలి. ఐ మీన్ సారీ మనం సేవ్ చేస్తున్నాం కదా, సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇలా కాకుండా సేవ్ చేయాలంటే లోకల్ స్టోరేజ్ని మనం సెట్ చేస్తాం. లోకల్ స్టోరేజ్లో ఒక సెట్ ఐటమ్ చేస్తాం, అంటే లోకల్ స్టోరేజ్లో ఈ నేమ్తో ఐటమ్స్ స్టోర్ అవ్వాలి అని చెప్పేసాం. అది ఎలా స్టోర్ అవ్వాలి? జేసన్ ఫార్మాట్లో స్టోర్ అవ్వాలి. జేసన్ డాట్ స్ట్రింగిఫై టు డూస్ అండ్ అదేం అరే టు డూస్ అరే. ఓకే, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి? మనం యూజ్ స్టేట్లో ఏం చెప్తున్నామంటే చూడు, మా వర్క్ మేము చేస్తూ ఉంటాము, నువ్వు సైడ్ బై సైడ్ ఏం చెయ్యంటే లోకల్ స్టోరేజ్లో వెళ్ళి టు డూస్ అని ఒక పేరుతో నేను నా జేసన్ ఇస్తా. జేసన్ అంటే ఏంటి? ఇలా ఉంటుంది. జేసన్ అనేది ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఆ ఆబ్జెక్ట్ రూపంలో జేసన్ అనేది ఉంటుంది. దాన్ని స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేసేయి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన టు డూస్ ఉంది. టు డూస్ అనేవి అన్నీ యారే కదా, యారే ఆఫ్ ఆబ్జెక్ట్స్. యారే ఉంది కానీ ఒక్కొక్క టు డూ అనేది ఒక ఆబ్జెక్ట్. సో ఆ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రింగ్ లాగా చేంజ్ చేసి లోకల్ స్టోరేజ్లో సేవ్ చేయి, దాని పేరు టు డూస్ అని పెట్టు అని చెప్తున్నాం. ఓకే, అండ్ ఇదేమో మన టు డూస్ నార్మల్గా. సో ఇదేంటి? ఎప్పుడైతే అంటే దేంతో మనం దీన్ని చేంజ్ అయ్యేలా చూడాలి అంటే దేని రెస్పెక్ట్తో. ఓకే, రెస్పెక్టివ్ టు టు డూస్ యారే, అంటే టు డూస్ యారే చేంజ్ అయినప్పుడు ఇదంతా జరగాలి అన్నట్టు. ఓకే, సో టు డూస్ యారే ఎప్పుడైతే చేంజ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తది ఏమైనా క్రియేట్ చేసిన, అప్డేట్ చేసిన, డిలీట్ చేసిన యారే లోపల చేంజెస్ అయినట్టు, ఇందులో చేంజెస్ అయినట్టు, ఇందులో చేంజ్ అయిందంటే ఇది నడుస్తుంది. ఓకే, సో ఇలా మనం స్టోర్ చేస్తాము. స్టోర్ అయితే చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెక్స్ట్ ఆ లోడ్ తీసుకొని రావాలి బయటికి, స్టోర్ చేసిన వాటిని బయటికి తీసుకొని రావాలి. సో నేనేం చేస్తా, ఇప్పుడు యూజ్ ఎఫెక్ట్ యూజ్ చేసి ఇది ఒక ఫంక్షన్ తీసుకుంటుంది అండ్ ఇందులో నేను కాన్స్ట్ స్టోర్డ్ టు డూస్ ఈక్వల్స్ టు, ఇందులో మళ్ళీ జేసన్ని పిలుస్తా. జేసన్ని పిలిచి పార్స్ చేస్తా. అంటే మనం ఏంటి, ఉన్న జేసన్ని స్ట్రింగ్లోకి చేంజ్ చేసాము. ఇప్పుడు స్ట్రింగ్లో నుంచి నాకు మళ్ళీ జేసన్లోకి తీసుకొని రావాలి అన్నట్టు చెప్తున్నా. సో లోకల్ స్టోరేజ్లో నుంచి గెట్ ఐటమ్ చేస్తా. ముందు సెట్ ఐటమ్ చేసేసా, ఇప్పుడు గెట్ ఐటమ్ చేస్తున్నా సేమ్ టు డూస్తోనే. ఓకే, టు డూస్. ఒకవేళ ఈ పేరుతో ఏం లేదనుకోండి, అప్పుడు నాకు ఖాళీ యారే చూపి అని చెప్తున్నా నేను. ఓకే, అండ్ దీని తర్వాత మన సెట్ టు డూస్ని ఏం చేస్తాను నేను, స్టోర్డ్ టు డూస్తో అప్డేట్ చేసేస్తాను. అంటే సెట్ టు డూస్ అనేది మనం డిస్ప్లే చేయడానికి యూస్ చేస్తున్నాం. స్టోర్డ్ టు డూస్ అనేది లోకల్ స్టోరేజ్లోకి సేవ్ చేయడానికి యూస్ చేస్తున్నాం. సో ఏవైతే టు డూస్ స్టోర్డ్ టు డూస్లో ఉన్నాయో అవన్నీ నాకు సెట్ టు డూస్లోకి చూపిమని. ఓకే,
అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ సేవ్ రీఫ్రెష్ చేసి చూస్తాను, నేను ముబషిర్ అని రాసా, యాడ్ చేసా. ఓ ఓ ఓ ఓ వస్తుంది పోతుంది ఏదో జరుగుతుంది. సో మనం ఇంకేమైనా మిస్ చేసామా? సరే చెక్ చేద్దాం. హ్యాండిల్ ఇన్పుట్ చేంజ్ ఉంది, హ్యాండిల్ యాడ్ టు డూ ఉంది, హ్యాండిల్ డిలీట్ టు డూస్ కూడా ఓకే, అంతా బాగానే అనిపిస్తుంది. అప్డేటెడ్ టు డూస్తో సెట్ చేస్తున్నాము హ్యాండిల్ టు డూని. ఓకే, అండ్ దాని తర్వాత హ్యాండిల్ ఎడిట్ టు డూ ఓకే బాగానే అనిపిస్తుంది. హ్యాండిల్ సేవ్ ఏంటి, అప్డేటెడ్ మ్యాప్ చేస్తున్నాం, ఈ రెండు ఉంటే ఎడిట్ టెక్స్ట్ చేస్తున్నాం, లేకపోతే టు డూస్ చేస్తున్నాం. ఓకే, సెట్ టు డూస్ నల్ చేస్తున్నాం. ఓకే ఓకే, డివ్ టు డూస్ లిస్ట్ తర్వాత ఇన్పుట్ చేస్తున్నాం, ఇదంతా నాకు కరెక్ట్ అనిపిస్తుంది. తర్వాత బటన్ క్లిక్ ఆన్ క్లిక్ హ్యాండిల్ యాడ్ టు డూ కరెక్ట్ అనిపిస్తుంది. తర్వాత ఏంటి, యూఎల్లో మ్యాప్ టు డూ చేస్తున్నాము, ఇదంతా ఓకే ఉంటే ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ ఎడిట్ టెక్స్ట్లోకి హ్యాండిల్ సేవ్ ఎడిట్ చేస్తున్నాం, కరెక్ట్ అనిపిస్తుంది. దాని తర్వాత టు డూ టెక్స్ట్లోకి ఎడిట్ పంపిస్తున్నాం, డిలీట్ పంపిస్తున్నాం, ఇదంతా నాకు కరెక్ట్ అనిపిస్తుంది. మరి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మరి ఇక్కడ కాపీ చేసి నేను వేరే ఏదైనా ఓపెన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కాగ్నిటో ఓపెన్ చేసి ఇందులో పేస్ట్ చేసా. ఇది వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, ఎడిట్ చేసి ఎందుకు వస్తుంది అలా? సరే ఒకసారి కాన్సోల్ చూద్దాం. వార్నింగ్, maximum update depth exceeded. This can happen when a component calls set state inside use effect, but use effect either doesn't have a dependency array or one of the dependencies changes on every render at to do list. maximum depth ఓకే, చాలాసార్లు లోడ్ అవుతుంది, ఇక్కడ చూసారా లోడ్ 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 అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏదో ప్రాబ్లం వస్తుంది, అది మనం చూడాలి. నాకు అర్థమైపోయింది ప్రాబ్లం, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేంజ్ చేసినప్పుడు అని ఇక్కడ ఇచ్చాము, కానీ ఇక్కడ మాత్రం ఇవ్వలేదు. సో నేను ఏం చేస్తాను అంటే ఒక ఎంటీ యారే ఇచ్చేస్తాను. ఓకే, అంటే ఎంటీ యారే ఉన్నప్పుడు జరగాలి, లేకపోతే యారోలో ఏమైనా చేంజెస్ అయినప్పుడు జరగాలి అన్నట్టు ప్రజెంట్ అయితే ఒక ఎంటీ యారే అన్నట్టు ఇచ్చేసాను నేను. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు రీఫ్రెష్ చేసా అండ్ ఇక్కడ ముబషిర్ అని రాసా. యాక్చువల్లీ ఈ యూజ్ స్టేట్ మీద మీకు ఒక సపరేట్గా క్లాస్ ఉండాలి. ఓకే, ఉన్నప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ముబషిర్ రాసి రీఫ్రెష్ చేసినా కానీ ఇది వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటే ఇది లోకల్ స్టోరేజ్లో సేవ్ అయిపోయింది. సో లోకల్ స్టోరేజ్లో సేవ్ అయ్యడానికి మనకి ఇక్కడ మెమరీ చూస్తే యాక్చువల్లీ ఎక్కడ ఉంటుంది ఇది? సో యాక్చువల్లీ నేను కూడా చూడాలి ఇది ఎక్కడ సేవ్ అవుతుందో. ఓకే, లోకల్ స్టోరేజ్ ఇక్కడ ఉంది, మీరు ఇక్కడ చూస్తే ఓకే అప్లికేషన్లో లోకల్ స్టోరేజ్లో చూస్తే మీరు ఇక్కడ కీ ఏమో టు డూస్ అని ఉంది, ఇక్కడేమో ఇలా ఉంది. నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే గణేష్ అని రాసి యాడ్ చేసా. యాడ్ చేయగానే మన లోకల్ స్టోరేజ్లో ఇక్కడ ఇంకొకటి యాడ్ అయిపోయింది. డిలీట్ చేయగానే చేంజ్ అయిపోయింది. ఎడిట్ చేసి గణేష్ 222 అని ఇలా రాస్తే ఇక్కడ చేంజ్ అయిపోతుంది. ఇదంతా లోకల్ స్టోరేజ్లో ఉంది. సో అంతే, లోకల్ స్టోరేజ్ని మనం డైరెక్ట్గా ఇలా యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం లోకల్ స్టోరేజ్లోకి సేవ్ చేయాలి, అండ్ సేవ్ చేశాక ఉన్న ఏదైతే లోకల్ స్టోరేజ్లో ఉన్నాయో అవన్నీ మళ్ళీ లోడ్ చేసి బయటికి తీసుకొని వచ్చి ఇక్కడ యూఐలో చూపించాలి. ఓకే, సో మనం ఇది కూడా చేసేస్తాం. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏంటి, ఈ టైటిల్తో పాటు మనకేముండాలి, డిస్క్రిప్షన్ కూడా ఉండాలి. ఓకే, సో మనం డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేద్దాము అండ్ లేఅవుట్ అవన్నీ సెట్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో.